కనీసం మీ కోడలు గొంతెత్తి తన బాధని ఈ ప్రపంచానికి చెప్పుకుంది. కానీ నాలాంటిదైతే ఏం చేసేదో తెలుసా? తనకు తానే ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు నేనేం చేస్తున్నాను? అడుగడుగు నా లక్ష్మిని మోసం చేస్తున్నాను. ప్రతి నిమిషం లక్ష్మికి అబద్ధాలు చెప్తున్నాను. ప్రతిదీ నా వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాను. రేపు నిజాలు తెలిస్తే లక్ష్మి ఏమైపోతుందో అన్న ఆలోచన లేకుండా బతుకుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే అదైంది. లక్ష్మికి నిజాలన్నీ చెప్పేయాలి. తనని ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పాలి. నాకు మనీషాకి మధ్య ఏముందో తనకి చెప్పాలి. మిత్రగారు వచ్చారా? మీకు ఎన్నిసార్లు చెప్పాను బట్టలు అక్కడ ఇక్కడ పడేద్దని. అదిగో లాండ్రీ బ్యాగ్ అక్కడ పెట్టిందెందుకు? వాడిన బట్టలు అందులో వేయడానికి. ఇది కూడా నేనే చెప్పాలా? చెప్పినప్పుడు సరే అంటారు, తర్వాత మళ్ళీ పట్టించుకోరు. చెప్పేదొకటి చేసేదొకటి, అంతేనా? అవును లక్ష్మి, నేను చెప్పేదొకటి చేసేదొకటి. నేను చేసే పనులకు అర్థం లేదు లక్ష్మి. నేను నీకు సెట్ కాను. నీకు భర్త అయ్యే అర్హత నాకు లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం అంటూ ఉంటావు కదా. నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం కాదు లక్ష్మి, దురదృష్టం. అది నీకు తెలియడం లేదు, నాకు చెప్పడం రావడం లేదు. నేను చాలా చెడ్డవాణ్ణి లక్ష్మి. నేను నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాదు. నీకు అబద్ధాలు చెప్తున్నాను, నిన్ను మోసం చేస్తున్నాను. అసలు మన పెళ్ళొక అబద్ధం, ఒక మోసం. ఇంకా చెప్పాలంటే మనీషా కూడా ఇక్కడికే షాపింగ్ వచ్చింది తెలుసా? అది కూడా తను లవ్ చేసే అబ్బాయితో అనుకుంటా. అవును మిత్ర గారు, మనీషాని ప్రేమించిన అబ్బాయి మనీషా నిశ్చితార్థం రోజు కూడా వచ్చాడు. ఉత్తరాల ద్వారా సందేశాలు కూడా పంపించాడు. సో లక్ష్మికి మనీషా జీవితంలో ఎవరో ఒకరున్నారని మాత్రమే తెలిసింది, కానీ అది నేనే అని తెలీదు. ఒకవేళ తెలిస్తే లక్ష్మి ఖచ్చితంగా తట్టుకోలేదు. నన్నేమీ అనలేక, ఎవరిని నిందించలేక, ఎవరిని శిక్షించలేక తనలో తానే మదన పడిపోతుంది. అసలు అలాంటి నిజాన్ని విని తను తట్టుకోగలదా? ఇవన్నీ ఆలోచించకుండా తన మెడలో తాళి కట్టాను. ఇప్పుడు తన అమాయకమైన మొహం అడిగే ప్రశ్నలకి కొన్ని జ్ఞాపకాలు నిద్ర రానివ్వడం లేదు లక్ష్మి. జ్ఞాపకాలు ఎప్పుడు ఇంతే మిత్రగారు. ఒక్కసారి మొదలయ్యాయంటే మనల్ని కాసేపు కూర్చొనివ్వవు, కాసేపు పడుకోనివ్వవు. వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా అలాగే అవుతుందా? అవును లక్ష్మి. ఏం జ్ఞాపకాలవి? మంచివా చెడువా? ఒక విధంగా చెప్పాలంటే అందులో కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పులు కదా. ఆ తప్పుల గురించి ఒకసారి ఆలోచించి అందులో నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పుల్ని మార్చుకోవాలి.
అంతేగాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారా? పాఠాలు నేర్చుకున్నా ప్రయోజనం ఉంటుందో లేదో అని కొంచెం భయంగా ఉంది. గతంలో జరిగిన తప్పులు కదా, ఆ తప్పుల గురించి ఒకసారి ఆలోచించి అందులో నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పుల్ని మార్చుకోవాలి. అంతేకాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారా? కానీ కొన్ని జీవితంలో ఒక్కోసారి జరుగుతాయి లక్ష్మి. అవి జరిగినప్పుడు తీసుకునే నిర్ణయాలే జీవితాలని తారుమారు చేసేస్తూ ఉంటాయి. నేను ప్రేమించింది ఎవరినో తెలుసుకోవడానికి లక్ష్మి చాలా కష్టపడుతోంది. తను తెలుసుకునే లోపలే మిత్ర చేత నేను తాళి కట్టించుకోవాలి. దాంతో అరవింద్ ఆంటీతో నేను చేసిన ఛాలెంజ్ కూడా గెలిచినట్టవుతుంది. ఆ జయదేవ్ అంకుల్ కూడా చాలా గొప్ప ప్రసంగం ఇచ్చారు. చాలా గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పారు. అంకుల్కి కూడా దిమ్మ తిరిగిపోయేలా, కళ్ళు బైర్లు కమ్మేలా ఒక ట్విస్ట్ ఇస్తాను. ఆ ట్విస్ట్ పేరే మిత్ర మనీషల పెళ్లి. అమ్మా మనీషా, చెప్పమ్మా. పంతులు గారు, ఈ రోజు మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఈ టైంలో నేను మనీషాతో ఎక్కువగా మాట్లాడడం లక్ష్మి చూస్తే ప్రమాదం. హలో హలో మిత్ర. చెప్పు మనీషా. ఏం లేదు మిత్ర, ఈ రోజు అమ్మవారికి గుళ్ళో పూజ ఉందని చెప్పాను కదా. అవునవును. అక్కడికి వెళ్తున్నాను. లొకేషన్ పంపిస్తాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసి. ఈ పూజలకి పునస్కారాలకి నేనెందుకు మనీషా? పూజలకి వచ్చే పుణ్యం తీసుకోకపోయినా పర్వాలేదు. కనీసం నాకు కంపెనీ ఇవ్వడానికైనా రావచ్చు కదా. అలా కాదు మనీషా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా చెప్పు? ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది మిత్ర. నువ్వు కూడా తోడుగా ఉంటే బాగుంటుంది. అంటే మనీషా, అది ఏం మిత్ర, అవాయిడ్ చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టే అన్ని వింటున్నానుగా. నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావా? చచ్చా, అదేం లేదు మనీషా. చెప్పిన మాట వింటున్నావు, బుద్ధిగా నడుచుకుంటున్నావు. ఇప్పుడు కూడా నిన్ను నేను ఎందుకు అవాయిడ్ చేస్తాను చెప్పు? అయితే రావచ్చు కదా. అసలే నేను చాలా అప్సెట్ అయి ఉన్నాను మిత్ర. ఇలాంటి టైంలో నువ్వు కూడా కాదు, కూడదు, రాను ఇలాంటి మాటలు అంటూ ఉంటే మళ్ళీ నువ్వు దక్కవేమో అని నాకు ఇన్సెక్యూర్గా ఉంది. దాంతో నా మెంటల్ స్టేటస్ మారిపోతుంది. దానివల్ల మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పు? సరే మనీషా, వస్తానులే. ఓకేనా? ఫోటోనే కదా, పర్వాలేదులే. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమోనండి, నా మనసంతా ఎందుకు ఆందోళనగా ఉంది. ఏదో జరగబోతోందని నా మనసు పదే పదే హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది. లక్ష్మి, గాలికి కర్టన్ ఎగురుతూ అది తగిలి ఫోటో పడిపోయింది అంతే. దానికి అంత టెన్షన్ ఎందుకు చెప్పు? ఎందుకంటే ఉదయం మీరు నాకు దూరం అయిపోతున్నట్టు కలొచ్చింది. ఈ వాతావరణం చూసి అత్తయ్య గారికి మనసులో కంగారు పడుతుంది. ఇప్పుడు చూస్తే మన పెళ్లి ఫోటో కింద పడి పగిలిపోయింది. ఇవన్నీ నాకు అపశకునంలా కనిపిస్తున్నాయండి. లక్ష్మి, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ప్రతిదీ మనల్ని అంత ఎక్కువగా భయపెడుతుంది. ఎంత సులువుగా తీసుకుంటే అంత తేలిగ్గా కనిపిస్తాయి.
నేను మీ అంత తేలిక తీసుకోలేకపోతున్నాను మిత్ర గారు. ఎందుకంటే మీరు నాకు దూరం అవుతారనే ఆలోచన నేను భరించలేను. అసలు మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. చూడండి మిత్ర గారు, ఒక మనిషిని అమితంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకింతకు ముందు వరకు తెలీదు. మీతో తాళి కట్టించుకుని మీ భార్యగా ఇంటికొచ్చి మిమ్మల్ని ప్రేమించిన తర్వాత తెలిసింది. ప్రేమించిన వ్యక్తికి ఏమైనా అవుతుందని తెలిస్తే ఆ గుండె ఎంత విలువెల్లాడిపోతుందో అని. మిమ్మల్ని ప్రేమించాకే తెలిసింది నాలో నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నింపేసుకున్నాను అని. మిమ్మల్ని ప్రేమించాకే నాకు అర్థమైంది నాకన్నా మీరే ముఖ్యమని. నేను అందరికీ లక్ష్మి రూపంలో కనిపించచ్చు, కానీ నాలో అణువణువు నిండిపోయింది మాత్రం మిత్ర నరేంద్ర. నేను తీసుకునే ఊపిరి, నా గుండెలో చప్పుడు, నా శరీరంలో ప్రవహించే రక్తం అన్ని మిత్ర అనే పేరుతో నిండిపోయాయి. తెలిసింది, ఏ స్వప్నం కరిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. ఈ సమరం ఎందుకిలా జరిగిందో. అందుకే నీకు చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఒక మనిషిని ప్రేమించడం కానీ అభిమానించడం కానీ తప్పు కాదు. ఆ ప్రేమలో ఆ మనిషి ఏమైపోతారో అని అనుక్షణం భయపడుతూ ఉండడమే తప్పు. కలలు రావడం, వర్షాలు పడ్డం, ఇలా ఏమైనా వస్తువులు కింద పడి పగిలిపోవడం, ఇవన్నీ చాలా మామూలు విషయాలు లక్ష్మి. వాటిని భూతద్దంలో చూస్తూ మనసులో భయాందోళన పెట్టుకోవడం అంత మంచిది కాదు, సరేనా? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. అలా జరగదని నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. లక్ష్మి, నాకు తెలుసు నేను బయటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు అని, కానీ వెళ్ళక తప్పదు లక్ష్మి. మనీషా ఏదో ముఖ్యమైన పని చెప్పింది. తను మరీ రమ్మని అడిగింది. వస్తానని చెప్పాక ఇప్పుడు హఠాత్తుగా రాను అంటే తనెంత బాధపడుతుంది. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, సరేనా? లక్ష్మి, కలుసుకోలేనంత దూరం వెళ్ళడం లేదు. ఒక గంటలో మళ్ళీ నీ ముందుంటాను, సరేనా? బాగోకపోయినా అడ్జస్ట్ అయిపో. నీ బూజు మొహానికి అదే ఎక్కువ. నాది బూజు మొహం కాదు, నీదే గాజు మొహం. గాజు మొహమా? అదేంటి? ఏదో ప్రాస కుదిరిందని వాడలే. తిట్లు కూడా రాని తట్ట మొహమా? నువ్వు బూజు మొహం అన్నా గీజు మొహం అన్నా పర్లేదు, కానీ తట్ట మొహం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలానే అంటాను. తట్ట మొహం, తట్ట మొహం, తట్ట మొహం. నిన్ను ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. ముందు పట్టుకో చూద్దాం. పట్టుకోవడం కాదు, పట్టుకొని కళ్ళు పీకేస్తాను. అబ్బా, నీకంత సీన్ ఉందా? ఎంత సీన్ ఉందో చూపిస్తాను. తట్టమొహం. చంపేస్తాను. నన్ను పట్టుకోవడం అంత సులువుగా జాను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా దొరకను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు దొరకను. అరవిందా, ఏమైంది?
ఉదయం నుంచి గమనిస్తున్నాను. దేనికో కంగారుగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? నేను కూడా గమనిస్తున్నాను అరవింద. మనసులో ఏదో మర్మం జరిగినట్టు మాతో చెప్పకుండా లోపల ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమైంది? ఉదయం నుంచి ఎందుకో మనసు కీడు శంకిస్తోంది అత్తయ్య. గుండెల్లో ఏదో ఆందోళనగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినప్పుడు అలాగే అనిపిస్తుంది. అవి తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చారుగా, వేసుకున్నావా? లేదండి. ముందు అవి వేసుకో. అవి వేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. దీక్షితులు గారు, మీరేంటి ఇలా? మీరొచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయంతోనే వచ్చుంటారు. అవును అరవింద, మిత్ర చుట్టూ ఏవో విపత్కర పరిస్థితులు విరుచుకుపడుతున్నాయి. ఊహించలేని ఒక కొత్త అపాయం మిత్ర ఊపిరిని ఆపేయటానికి సిద్ధపడుతోంది. కమ్ ఆన్ మిత్ర, లాజికల్ గా ఆలోచించు. మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు లక్ష్మి నీ జీవితంలో లేదు, అందుకే నీకు ప్రమాదం జరగబోయింది. కానీ ఇప్పుడు లక్ష్మి నీ జీవితంలో ఉంది. తన జాతకం వలన నీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక 10 నెలల పాటు లక్ష్మి నీతోనే ఉంటుంది కాబట్టి తన జాతకం నిన్ను కాపాడుతుంది. ఈ 10 నెలలు నువ్వు లక్ష్మికి భర్తగానే ఉంటావు. ఆ 10 నెలలు అయిపోయాక లక్ష్మి నీ జీవితంలో నుంచి తప్పుకుంటుంది. అప్పుడు నేను అధికారికంగా నీ జీవితంలోకి నీ భార్యగా వచ్చేస్తాను. దట్స్ ఆల్. చూడు మిత్ర, నా భవిష్యత్తు ఏమైపోతుందోనని నేను భయపడకుండా ఉండటానికి నాకు భరోసా కావాలి. ఆ భరోసా నాకు కలగాలంటే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. లేదు మనీషా, నా మామ్ డాడ్ని, నా ఫ్యామిలీని మోసం చేసి ఇక్కడ మేమంతా ఇంత కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం కూల్ గా ఎలా ఉన్నావు లక్ష్మి? అక్క పదే పదే నీకు చెప్పాక కూడా నువ్వు వినలేదంటే అక్క మాట మీద నీకు గౌరవం తగ్గినట్టా? లేక మిత్ర జీవితం గురించి నీకు ఆలోచన లేనట్టా? మిత్ర గారి గురించి ఆలోచన లేకపోవడం ఏంటి చిన్నత్తయ్య గారు? ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఏమీ జరగకూడదని పదే పదే ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాను. నీ ప్రార్థనల గురించి పక్కన పెట్టు. ఇప్పుడు మిత్రకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడేం చేస్తావు? మిత్ర గారికి ప్రమాదం జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంత భయపడుతున్నారు? అంటే బయట వాతావరణం బాలేదు కదా లక్ష్మి, భయం సహజమే కదా. కానీ ఇది సహజంగా వస్తున్న భయంలా లేదు. ఏదో సమస్య వల్ల వచ్చిన భయంలా అనిపిస్తోంది. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దాచడమా? నీ దగ్గర దాచడానికి ఏముంటుంది లక్ష్మి? ఈ మధ్య మిత్రకి చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతున్నాయి కదా, అందుకే కొంచెం కంగారు. నాకు కూడా ఉదయం నుంచి ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నీకు కూడా ఆందోళనగా ఉండడం ఏంటి? నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది అత్తయ్య గారు. ఏం కల? మిత్రగారు నా నుంచి దూరం అయిపోతున్నట్టు, ఆయన నేను శాశ్వతంగా వేరైపోతున్నట్టు. అసలు నీకు బుద్ధుందా లక్ష్మి? మిత్ర విషయంలో ఏం జరిగినా నాకు చెప్పమన్నానా లేదా?
నీకిలాంటి కళ ఒకటి వచ్చిందని నాతో ఎందుకు చెప్పలేదు? నీలో నువ్వే ఎందుకు దాచుకున్నావు? చెప్తే మీరందరూ కూడా కంగారు పడతారని భయపడ్డాను అత్తయ్య గారు. నీకొచ్చిన కళ గురించి చెప్పకుండా చాలా పెద్ద పొరపాటు చేసావు లక్ష్మి. అరవిందా, అది కాదండి లక్ష్మి. మిత్రకి లక్ష్మి చెప్పగలదు, కానీ చెయ్యి పట్టుకుని ఆపగలదా? వద్దని సలహా ఇవ్వగలదు. ససేమిరా కాదని కాళ్ళు చేతులు కట్టి ఆపలేదు కదా. ఒక భార్యగా తన పని తాను చేసింది. నీ మాటని గౌరవించి మిత్రని ఆపడానికి ప్రయత్నించింది. అయినా వినకుండా మిత్ర వెళ్ళిపోతే ఆ తప్పు లక్ష్మిది కాదు కదా. నింద వేసే ముందు, నేరం మోపే ముందు ఒక్కసారి ఆలోచించారవిందా. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. బయట చూస్తే గందరగోళంగా ఉంది. నా మనసులో ఆందోళనగా ఉంది. లక్ష్మికి చూస్తే తెల్లవారుజామున అలాంటి కలొచ్చింది. ఇప్పుడేం చేయాలి? అరవిందా, నువ్వు అతిగా ఆలోచిస్తూ ఆవేశపడుతూ మనసు పాడు చేసుకుంటున్నావు. మిత్రకి ఏమీ కాదు. ఒకసారి ఫోన్ చేసి చూడు. మిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? మనీషా ఏదో ముఖ్యమైన పనని చెప్పింది. తను మరీ మరీ రమ్మని అడిగింది. ఏంటండి మీరు? ఓ పక్క మిత్ర కనిపించడం లేదు, ఫోన్ చేస్తే వాడి ఫోన్ పనిచేయడం లేదు. ఇప్పుడేమో మీరు తలకి దెబ్బ తగిలించుకున్నారు. మీరు ఆలోచించడానికి, అవస్థపడ్డానికి చుట్టూ ఇన్ని సమస్యలున్నాయి. ఎందుకండి మెలకు రాగానే లక్ష్మి లక్ష్మి అని అంతగా కలవరిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు అరవిందా? బయట వాతావరణం ఎలా ఉందో చూసావు కదా. ఆ పెనుగాలిలు మిత్ర కోసం లక్ష్మి ఒంటరిగా వెళ్ళింది. ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎంత సతమతమవుతుందో ఆలోచించావా? తప్పు చేసింది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే వెళ్ళింది. దీనికి మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఇంటి గడప దాటి వెళ్ళింది నీ కొడుకు. వాతావరణం బాగలేకపోయినా పట్టించుకోకుండా వెళ్ళింది నీ కొడుకు. అది వదిలేసి మిత్ర వెళ్లిపోవడానికి కారణం లక్ష్మి అన్నట్టు మాట్లాడతావు. లక్ష్మి మీద లేనిపోని నిందలు వేశా. అవి తట్టుకోలేక లక్ష్మి ఇప్పుడు మిత్ర కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. లక్ష్మి చెయ్యని తప్పుకి ఇండైరెక్ట్ గా నువ్వు శిక్ష విధిస్తున్నావు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందండి? నేను లక్ష్మికి శిక్ష వేయడం ఏంటి? నీ కొడుకే ఇలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా? నా కొడుకు లక్ష్మి అంత తెలివి తక్కువవాడు కాదు. పైగా చెప్పిన పని చేయకుండా ఎప్పుడూ తప్పించుకోడు. లక్ష్మి, పల్లె దాటి, ఊరు దాటి, ఏరు దాటి, పొలిమేర దాటి బంధాలను వెతుక్కుంటూ వచ్చావా లక్ష్మి? లక్ష్మి, బంధమేదో ఉందని వచ్చావు. నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. ఆ ప్రశ్నలన్నింటికీ ఈ రోజు నీకు సమాధానాలు దొరుకుతాయి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఎన్నాళ్ళు ఆ అర్థం కాని జీవితంలోనే నువ్వు ఉన్నావు. నీ చుట్టూ ఉన్న మాయా ప్రపంచం నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు మంచి మనసున్న దానివి. లోకమంతా నీకు మంచిగానే కనిపిస్తుంది. అందుకే
నీ చుట్టూ ఉన్న మోసం నీ కళ్ళకు కనిపించటం లేదు. మోసమా? ఏ మోసం? నమ్మిన వాళ్లే నట్టేట ముంచే మోసం. నీ అనుకున్న వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచే మోసం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. మీరు తప్పుకోండి, నా దారి నన్ను ఆగు. నీ దారి ఏ దారని వెళతావు? నా భర్త కనిపించడం లేదు. ఆయన్ని వెతుకుతూనే నేను ఇలా వచ్చాను. నన్ను వెళ్ళనివ్వండి. అదిగో అమ్మవారు, ఆ అమ్మవారు నిన్ను పిలుస్తోంది. ఆ అమ్మవారు నీకు ఏదో చెప్పాలనుకుంటోంది. మామ్, డాడ్, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా మీ ప్రమేయం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సారీ. లక్ష్మి, నిన్ను క్షమించమని అడగడానికి నాకు అర్హత ఉందో లేదో కూడా తెలీదు. అడిగినా నువ్వు నన్ను క్షమిస్తావో లేదో కూడా నాకు తెలీదు. కానీ నీకు అన్యాయం చేస్తున్నానేమో అనే ఫీలింగ్ లోపల తోల్చేస్తుంది. అయినా తల ఉంచుకొని కూర్చోవాల్సి వస్తుంది. నన్ను క్షమించు లక్ష్మి. మంత్రాలు చదవాల్సిన ఆయన నోటితో అసత్యాలు పలుకుతున్నారు కదా మిత్ర గారు. తల వంచుకుంటున్నారు ఎందుకు? పంతులుగా చెప్పింది అబద్ధం అని చెప్పండి. మీరు మనిషిని పెళ్లి చేసుకుంటున్నారని ఆయన చెప్పిన విషయం అసత్యం అని ఒక్కసారి చెప్పండి. కళ్ళ ముందు ఇంత కనిపించాక కూడా అలా ఎలా అడుగుతున్నావు లక్ష్మి? ఇది నిజమో అబద్ధమో నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? నేను నీతో మాట్లాడడం లేదు, మిత్రగారితో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజు షాపింగ్ మాల్లో మనిషి ఒకరిని ప్రేమించింది అని చెప్పాను కదా. ఆ మనిషి మీరేనా? మనీషా నీరజ్ల ఎంగేజ్మెంట్ లో మనీషాకి లెటర్ రాసింది మీరేనా? అయినా నువ్వేంటి మనీషా? నువ్వు నీరజ్ని ఇష్టపడ్డాను అన్నావు. నీరజ్తో నిశ్చితార్థం వరకు వెళ్ళావు. నీరజ్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. మళ్ళీ ఏంటిదంతా? నోరు విప్పి చెప్పు. నేను ప్రేమించింది నీరజ్ని కాదు, మిత్రని.
అవును, నేను ప్రేమిస్తుంది మిత్రనే. మిత్ర ప్రేమిస్తున్నది మనీషాని. నాకిప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో, ఒకరి కోసం ఒకరు ఎంత పరితపించిపోయేవారో. మీ ప్రేమలో మీరు మునిగిపోతూ నన్ను ఎంత మోసం చేశారో. అయినా తప్పు నాదేలేండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చాలా సార్లు మీ ప్రేమ గురించి నాకు చెప్పడానికి, చూపించడానికి ప్రయత్నించారు. కానీ నేనే కనిపెట్టలేకపోయాను. నేను ఎంత పిచ్చిదాన్నో తెలుసా? మీరు మనీషా గాఢంగా వాటేసుకుంటే అదే స్నేహంతో అనుకున్నాను, కానీ ప్రేమతోనే అనుకోలేదు. మీరు లవ్ బ్యాండ్ మనీషాకిస్తే అది స్నేహంతో ఇచ్చారనుకున్నాను, కానీ ప్రేమతో ఇచ్చారని అస్సలు ఊహించలేదు. బంగారం షాప్ ఓపెనింగ్ కి మీతో పాటు ఒక అమ్మాయి ఉంది అని జాను పదే పదే చెప్తున్నా. ఎవరో స్నేహితురాలు అయి ఉంటుందిలే అనుకున్నాను, కానీ మీరు మనసారా ప్రేమిస్తున్న మనీషా అని పసికట్టలేకపోయాను. పిచ్చిదాన్ని, పల్లెటూరు దాన్ని. ఆ విషయం నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఈ పిచ్చి మెదడు అర్థం చేసుకోలేదు. నిన్నొక స్నేహితురాల్లా, ఒక చెల్లుల్లా చూశాను. అలాంటిది నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావు. ఒక్క పెళ్ళైన మగాణ్ణి ప్రేమించడం నీకు తప్పనిపించలేదా? పెళ్ళైన తర్వాత ప్రేమిస్తే అతని భార్యకి అన్యాయం జరుగుతుంది అని నీకు అనిపించలేదా? నీ వల్ల మరొక ఆడదాని జీవితం నాశనం అయిపోతుంది అని నీకు బాధ అనిపించలేదా? మిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాడు ఎందుకు? నా కాలు చెయ్యి ఆడడం లేదు. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి. వివేక్, మిత్ర జాడేమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరిళ్ళకి వెళ్ళాను పెద్దమ్మా. ఎక్కడా వాళ్ళ ఆచూకీ లేదు. లక్ష్మిని ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? ఆవిడ్ని మనం కావాలని పంపించామా? వెతికేస్తాను, తీసుకొచ్చేస్తాను అని వెళ్ళింది తనే కదా. ఎలా వెళ్ళిందో అలా వస్తుందిలేండి. దానికెందుకు అంత కంగారు పడిపోతారు? లక్ష్మి ఏ పబ్బుకో పార్టీకో వెళ్లలేదు దేవయాని. తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళింది. ఈ ఇంటి వారసుడికి ఏమైపోతుందో అనే భయంతో వెళ్ళింది. తను చేసేదానికి నువ్వు గొప్పగా పొగడకపోయినా పర్వాలేదు. కనీసం తనని తీసిపారేసి మాట్లాడకు. అయినా పిన్నన్న దాంట్లో తప్పేముంది డాడ్? అన్నయ్య మీద లక్ష్మి ఒక్కదానికే ప్రేముందా? మనకెవరికీ లేదా? మిత్ర అన్నయ్య టెన్షన్ సరిపోదన్నట్టు ఈవిడ గారు కూడా ఇప్పుడు మనల్ని టెన్షన్ పడుతుంది. హన్సిక, నీ మాట తీరు చూస్తుంటే నా పెంపకం మీద నాకే సందేహం కలుగుతోంది. మనుషుల్ని అభిమానించడం నేర్చుకో, అసహించుకోవడం కాదు. పెద్దమ్మ, వదినొచ్చింది.
గాడ్, ఇంత ఈదురుగాల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అక్కడే ఆగరా. ఏంట్రా ఇది? మనిషిని పెళ్లి చేసుకున్నావా? అసలు నీకు బుర్రుండే ఈ పని చేసావా? ఎందుకు ఇంత పని చేశావు? చెప్పరా అసలు నిన్ను. ఆగండి మావయ్య గారు. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఇంత జరిగాక కూడా తాళెలా కట్టమంటున్నావు? నిజం తెలిసి తన గుండె ఎలా పగిలిపోయిందో అది కళ్ళారా చూశాక కూడా నీలో చలనం లేదా? ఇంత జరిగాక కూడా ఇంకా మనశ్శాంతిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఏమీ జరగనట్టుగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి 7 అడుగులు ఎలా నడుస్తానని అనుకుంటున్నావు? మీ పద్ధతి పోకడా చాలా గొప్పగా ఉన్నాయి మావయ్య గారు. మీ కొడుకు మీకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో అని మీకు అంత కోపం తన్నుకొచ్చింది. మరి నన్ను కట్టుకున్నవాడు నాకంటే ముందే మరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా తననే ప్రేమిస్తున్నాడు. హాయిగా పడుకో. అది కాదండి, నేను లక్ష్మి నువ్వు పడుకో. రా, రెస్ట్ తీసుకో. ఏమండి మిత్ర గారు? పెళ్ళైన కొత్త జంట ఇద్దరు ఒకే గదిలో ఉండాలి కదా. లక్ష్మి నీ గదిలో, నువ్వు వివేక్ గదిలో. ఏంటిది? తాతయ్య అది పెళ్ళైన కొత్తలో నాకు దూరంగా ఉంటే ఇద్దరు దంపతుల మధ్య కొత్తలో ఉండే దూరమేగా అనుకున్నాను. సరిగ్గా మాట్లాడకపోతే అరే మీకంత సమయం లేదేమో అని సర్దుకున్నాను. కానీ మీరు అలాగే ఉంటే బాగుండేదేమో. నాలో ఎలాంటి ఆశలు నమ్మకాలు కలిగేవి కావేమో. నా బ్రతుకు ఇంతే అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ రాను రాను మీరు అభిమానంగా మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోయాను. మీరు ప్రేమగా చేరువవుతూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. భార్య అనే గౌరవం ఇస్తూ ఉంటే
నాకన్నా ఈ లోకంలో ఎవరు అదృష్టవంతులు లేరు అని భ్రమపడ్డాను. మీరు నాకు దగ్గర అవ్వడం, అభిమానం చూపించడం, ప్రేమ కురిపించడం, ఇవన్నీ నాటకాలు అని తెలిసాక నా జీవితం ఒక పిచ్చి రాతలు రాసుకున్న ఒక చిత్త కాగితంలా కనిపిస్తుంది. నా జీవితం కింద పడి ముక్కలైపోయిన ఒక గాజు బొమ్మలా కనిపిస్తుంది. కనీసం నా మెళ్ళ తాళి కట్టినందుకైనా ఒక్కసారి నోరు విప్పి నిజం చెప్పండి. ఆ భరోసా నాకు కంటికి కనిపించినంత దూరంగా వెళ్లిపోయింది. ఇంకా ఏ నమ్మకంతో ఈ ఇంట్లో ఉండమంటారు? నా ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు దయచేసి నన్ను ఆపకండి. లక్ష్మి ఆగు. నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. దేవయాని, నువ్వు కాసేపు ఆగు. ఇంతగా నిలదీస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా నిందిస్తూ ఉంటే తనకి కారణం చెప్పాలి కదక్కా. దేవయాని, దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరాగండి బావగారు. లక్ష్మికి నిజం చెప్పే తీరాలి. తనకి నిజం తెలిసి తీరాలి. నిన్ను మిత్రకిచ్చి పెళ్లి చేయడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. నిన్ను కోడలిగా తీసుకొచ్చి ఈ కోటకి మహారాణిగా చేయడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. అలాంటప్పుడు నన్నెందుకు మిత్రగారికి ఇచ్చి పెళ్లి చేశారు? నన్నెందుకు ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు? నువ్వు మిత్రని మంటలో నుంచి కాపాడావని, తనకి ప్రాణదానం చేశావని, ఈ ఇంటి వారసుడికి ఊపిరి పోసావని మా బావగారు కృతజ్ఞతతో నిన్ను మిత్రకిచ్చి పెళ్లి చేశారు. నీకు ఎవరు లేరని తెలిసి నీ మీద జాలిపడి నిన్ను మిత్రకిచ్చి కట్టబెట్టారు. ఆయన మాటని కాదనలేక మేమందరం నోళ్లు మూసుకున్నాం, తలలు వంచుకొని కూర్చున్నాం. చాలా ఇంకేమైనా తెలియాలా? ఏంటి? ఎవరూ లేరు అని జాలితో పెళ్లి చేసుకున్నారా? ఇలాంటి మోసపూరితమైన మనుషుల మధ్య బ్రతికే కన్నా ఎవరూ లేని అనాథల్లా బ్రతకడమే చాలా ఉత్తమం. మర్యాద, గౌరవం మార్కెట్లో దొరుకుతుందేమో, వెళ్ళి కొనుక్కోండి. అంతేకాని మాలా ఆత్మాభిమానం ఉన్న మనుషులతో మాత్రం ఆడుకోవడానికి ప్రయత్నించకండి. ఇప్పటికే నా కూతురికి మీరు చేసిన ద్రోహం చాలు. ఇకనైనా అది మోసపోయే ఏ అవకాశం ఇవ్వకుండా దాని భవిష్యత్తునైనా నేను కాపాడుకుంటాను. రా లక్ష్మి, రా. వదిన ప్లీజ్, వదినా, వదినా ప్లీజ్ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. లక్ష్మి బాబు, మీకో దండం, మీ ఇంటికో దండం, మీకు లక్ష్మికి జరిగిన పెళ్లికో దండం. మమ్మల్ని వదిలేయండి. రా లక్ష్మి. అది కాదు లక్ష్మి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి
అనసూయ అనసూయ శాలిని మీ అమ్మేది బయటికి ఎక్కడికో వెళ్ళింది నాన్న. బయటికంటే ఎక్కడికి? చెప్పలేదు నాన్న. చెప్పకుండా వెళ్ళడం ఏంటి? రా లక్ష్మి. ఓ, లక్ష్మిని తీసుకురావడానికి వెళ్ళావా? చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా అనసూయ. కూతురుతో పాటు అల్లుని కూడా తీసుకొచ్చేవాళ్ళం కదా. మూలన కూర్చున్న కుంపటికి నెత్తి మీద మండే మంట తెలుస్తుంది కాని నేల మీద రాలే బూడిద కనిపిస్తుందా అన్నట్టు వాడిపోయిన లక్ష్మి ఫేస్ ఈ బ్యాగు చూస్తుంటే లక్ష్మి జీవితం బూడిద పాలైపోయిందని మీకు అర్థం కావడం లేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? మనుషులు పెద్దవాళ్లు, బంగళాలు పెద్దవి, కార్లు పెద్దగా ఉండాలి అనుకుంటూ ఆ పెద్ద మనిషి మిత్రకి మన లక్ష్మినిచ్చి పెళ్లి చేశాం కదా. వాళ్లకున్న బంగళాల్లాగే వాళ్ల వెనకున్న గోతులు కూడా పెద్దగానే ఉన్నాయి. అంటే సూటు బూటు వేసుకొని తిరుగుతూ ఉంటే చూడ చక్కగా ఉన్నాడు కుర్రాడు అనుకున్నారు కదా. ఆయన పెళ్లి కాక ముందు నుంచి ఓ ప్రేమాయణం నడిపిస్తున్నాడట. ఏంటి లక్ష్మి ఇదంతా? నీ పిన్నింటి ఇలా మాట్లాడుతుంది? మనీషా అనే పెళ్ళుంది కదా, స్నేహితురాలు స్నేహితురాలు అని చెప్పి చెప్పి నమ్మించి ఆ స్నేహం వెనకాల చాలా చరిత్ర రాసుకున్నారు. ఈ క్షణం నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, ఎంత వేదన అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి. కానీ నీకింత అన్యాయం జరగడంలో నా పాత్ర కూడా ఉందమ్మా. గొప్పింటి సంబంధం అనుకున్నాను కానీ వాళ్ళ మనసులు గొప్పవి కాదని అంచనా వేయలేకపోయానమ్మా. ఇందులో మీ తప్పే ఉంది బాబాయ్. ఆ భగవంతుడికి నా మీద చిన్న చూపే ఉందో, లేక నా తలరాత రాసేటప్పుడు చిందరవందరగా రాశాడు. అందర్నీ పోగొట్టుకున్నందుకు వాటికి జవాబుగా మిత్రగారిని ఇచ్చాడేమో అనుకుని సంతోషపడిపోయాను. కానీ ఆయన మనసులో నాకు స్థానం లేకుండా చేశాడు. పైగా ఆయన్ని మరొకరితో పంచుకోమని నా రాత రాశాడు. పైవాడి రాతకి తలంచలేక, నా భర్తని మరొకరితో పంచుకోలేక, నాకు ఎలాంటి స్థానం లేని ఆ ఇంట్లో ఉండలేక ఇలా వచ్చేసాను బాబాయ్. నిన్నింత మోసం చేయడానికి, ఇంత బాధ పెట్టడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందక్క? నా కుటుంబం అని అక్కడ అందరినీ ఎంత ప్రేమగా చూసుకున్నావు. అయినా వాళ్ళకి కృతజ్ఞత లేకుండా నీ చేత ఇంత కన్నీళ్లు పెట్టిస్తారా? వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టనక్క. నా రాత ఇంతే అని నేనే వదిలేశాను, నువ్వు కూడా వదిలేశాను. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి ఆంటీ. మిత్రకి ప్రమాదం జరిగిన ప్రతిసారి లక్ష్మి మిత్ర పక్కనే ఉంది. లక్ష్మి మిత్ర పక్కన లేనప్పుడు ఏ రోజు ఏ ప్రమాదమూ జరగలేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.
లక్ష్మి జాతకం వల్ల మిత్రకి మంచి జరగటం కాదు, లక్ష్మి వల్లే మిత్రకి ముప్పులు ముంచుకొస్తున్నాయి. అది అర్థం చేసుకోకుండా లక్ష్మిని మిత్రకి ఒక రక్షకురాల్లా, లక్ష్మిని ఇంటికి దేవతలా అనవసరమైన విలువనిచ్చి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే మనీషా చెప్పింది కరెక్టే అనిపిస్తోందక్క. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి మన ఇంట్లో ఉంటే మిత్రకి ప్రమాదం రాదు. కానీ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మిత్రకి ప్రమాదం రావడం జరుగుతుంది. దాని నుంచి మిత్ర ఏదో ఒక విధంగా కష్టపడి బయటపడుతున్నాడు. ఇందులో లక్ష్మి గాని, లక్ష్మి జాతకం గాని మిత్రని ఏ విధంగా కాపాడుతుంది? ఇన్ని రోజులు దీక్షితులు గారు చెప్పింది బ్లైండ్ గా నమ్మేసి లక్ష్మి మీద అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఇలా డీప్ గా ఆలోచిస్తే ఏంటి మనీషా, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? సరే ఆంటీ, నేను చేసింది తప్పా ఒప్పా, అది కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ అసలు లక్ష్మి మిత్రకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే దాని గురించి ఆలోచించండి. నేను గురి చేసి వేసిన బాణం అందరి గుండెల్లో బాగానే గుచ్చు. దాని నుంచి బయటకొచ్చే లోపు మరొక ప్రళయం ఎదురుపడేలా చేస్తుంది. తాతయ్య చనిపోయాక ఆ బాధ నుంచి కోలుకునే లోపే మిత్రగాన్ని కూడా నాకు దూరం చేసి కాలం ఎంత కసిగా నవ్వుకుంటుందో. బావగారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు తన పక్కన ఒక అమ్మాయి ఉండడం నేను చూశాను. బావగారి పక్కనే అంటి పెట్టుకుని తిరుగుతుంది, ఫేస్ మాత్రం కనబడట్లేదు. నాకు ముందు నుంచి ఏదో జరుగుతుందని, బావగారి జీవితంలో ఎవరో ఉన్నారని అనుమానం వస్తూనే ఉందక్క. అది చెప్పడానికి ప్రయత్నించేదాన్ని, నువ్వేమో ఆ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోలేదు. నాకేమో అది అప్పుడు నిరూపించే అవకాశమూ రాలేదు. ఇప్పుడు నిజం బయటపడింది. బావగారి జీవితంలో మరో అమ్మాయి ఉందని రుజువైపోయింది. నిజం నిప్పు లాంటిది అంటారు కదా జాను, అందుకే అది దాగకుండా ఏదో ఒక సమయంలో బయటపడిపోతుంది. కానీ ఒక్కోసారి అలా బయటపడిన నిజం కొందరి మనసుల్ని, మనోభావాల్ని కాల్చిపడేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ నిజం నాకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో
నాకే అర్థం కావడం లేదు. మనుషుల స్వరూపాలు స్వభావాలు తెలిసాయి. బాగానే ఉంది, కానీ దాని వల్ల కూడా నేనే బాధపడుతున్నాను. అలాంటప్పుడు బయటపడిన ఈ నిజంతో సంతోషపడాలా, బాధపడాలా? అమ్మ లక్ష్మి, ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడైపోతుంది. వచ్చి అలా కూరగాయలు అవి కట్ చేద్దుగనరా, నీకు కూడా కొంచెం ఊసిపోతుంది. నువ్వేంటే ఇంకా బట్టలు మడతలు పెట్టడం దగ్గరే ఉన్నావా? ఉతకాల్సినవి చాలా ఉన్నాయి కదా, త్వరగా కానీ. నువ్వు రామ్మా, కూర్చో. ఏమీ ఆలోచించకుండా ఈ కాస్త బెండకాయలు కోసి పెట్టే. అమ్మో, మళ్ళీ నిద్ర వచ్చాడేంటి? లక్ష్మికి కాకమ్మ కబుర్లేవో చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకుపోడు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. అమ్మా లక్ష్మి, ఈ పనులన్నీ నీకెందుకులే గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదు పిన్ని, నేను చేస్తాను. ఏడ్చి ఏడ్చి మొహం చూడమ్మా ఎలా పీక్కుపోయిందో. వెళ్ళమ్మా, చూస్తుంటే నాకే జాలి వస్తుంది. వెళ్ళి కాసేపు పడుకోమ్మా. అది కాదు పిన్ని, పర్వాలేదు, వెళ్ళమ్మా, నేను చేస్తాను. వెళ్ళి కాసేపు పడుకోమ్మా. బాబు, అత్తయ్య గారు, ఒకసారి లక్ష్మితో మాట్లాడాలి, పిలుస్తారా? ఇంకా మాట్లాడడానికి మూటలు కట్టడానికి ఏముందయ్యా? అది కాదు అత్తయ్య, నేను మా కుటుంబం లక్ష్మిని చాలా బాధ పెట్టాం. ఏ అమ్మాయికి చేయకూడనంత ద్రోహం చేశాం. ఒక్కసారి లక్ష్మిని క్షమించమని అడగాలి, ఒక్కసారి చెప్పాలి. సారీలు చెప్పాలి, పూరీలు వెయ్యాలి అని చెప్పి దాని మనసుతో మళ్ళీ ఇంకోసారి ఆడుకోకండి. అసలే అది మనసు ముక్కలయ్యి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇప్పుడిప్పుడే నిన్ను నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడానికి అది ప్రయత్నిస్తుంది. మీకు మరీ ఇంత మొండి పట్టుదల పనికి రాదు. ప్లీజ్ ఒక్కసారి లక్ష్మిని పిలవండి. లక్ష్మి, తలుపు తీయండి. లక్ష్మి, లక్ష్మి. మిత్ర, వెళ్ళిపోమని చెప్తుందిగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో మాట్లాడడానికి కలగజేసుకోవడానికి ట్రై చేయకు. ఆ విషయానికి వస్తే ఇది మా కుటుంబ విషయం. మీ కుటుంబమా? ఎలారా మీ కుటుంబం? హే, అసలు లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సింది నేను, లక్ష్మి భార్య అవ్వాల్సింది నాకు. నువ్వు మధ్యలో గద్దలా వచ్చి నా లక్ష్మిని ఎత్తుకుపోయావు. లక్ష్మిని మోసం చేసి అవమానించి లక్ష్మి ఉన్న స్థానానికి అర్హుడి కాదని నిరూపించుకున్నావు. ఏ, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావురా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నువ్వు నోరు జారుతున్నావు. నువ్వు నోరు జారితే నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. ఓ, నువ్వు చెయ్యెత్తితే నేను చేతకానివని అనుకున్నావా? ఎత్తరా ఎత్తరా చూద్దాం.
శాలు ఉన్నారా? తలుపు తీయండి. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, డాక్టర్, డాక్టర్, మిత్ర గారు, మిత్ర గారు, సిస్టర్ చూడండి, మిత్ర గారు ఉంటుంది. నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్, మిత్ర గారు. పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. నర్స్ వెంటనే ఏర్పాటు చేయండి. ఓకే సార్. అమ్మా మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. దయచేసి మిత్ర గారికి ఏమీ కానివ్వకు. కావాలంటే ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను. నా ప్రాణం తీసుకో. దయచేసి మిత్ర గారిని బ్రతికించు తండ్రి, బ్రతికించు. ఒరే జయదేవ్, అరవిందా, ఇప్పుడైనా లక్ష్మి విలువ తెలుసుకోండిరా. తను లేకపోతే మిత్రకి ఎంత ప్రమాదమో ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా. మిత్ర జాతకంలో కొన్ని గండాలున్నాయని, వాడిని ఆ గండాల నుంచి కాపాడ్డానికే లక్ష్మిని మిత్రకిచ్చి పెళ్లి చేశామని ఎలా మర్చిపోతున్నారు? మిత్రకి గండాలున్నాయని తెలిసిన ఆ రోజు మనం ఎంత కంగారు పడిపోయామో గుర్తులేదా? మిత్ర జాతకానికి సరిపోయే జాతకం గల అమ్మాయి కోసం ఎంత వెతికామో మీకు గుర్తులేదా? బామ్మగారేంటి హఠాత్తుగా అందరికీ బ్రెయిన్ వాష్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు? మీరు చేసిన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఏంటో ఇప్పుడు చూశారుగా. లక్ష్మి మిత్రని వదిలేసి వెళ్లిపోయిన మరుక్షణమే మిత్ర పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో గమనిస్తున్నారుగా.
అమ్మా, నువ్వు చెప్పేది నిజమే, కాదనడం లేదు. లక్ష్మిని కావాలని మనం దూరం చేసుకోలేదుగా. నాతో చెప్తే నా భర్తని నేను కాపాడుకోలేనా? కాపాడుకోలేవు. అవును లక్ష్మి, మిత్ర గండాల గురించి నీకు తెలిసిన మరుక్షణమే నీ జాతక ప్రభావం తగ్గిపోతుంది. నువ్వు రక్షించగలిగే అవకాశం క్షీణించిపోతుంది. నీకు తెలియనంత వరకు మాత్రమే మిత్రకి రక్షణ. ఇప్పుడు నీకు మిత్ర జాతకం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇకపై మిత్రని కాపాడుకోవటం అత్యంత కష్టతరమైన పని. ఒక్కటి మాత్రం నిజం లక్ష్మి, ఇక మీదటైనా నువ్వు మిత్రకి చేరువలో ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. నువ్వు శాశ్వతంగా దూరమైతే మాత్రం మిత్రని ఎవ్వరూ కాపాడలేరు. మిత్ర, నీకేమైనా అయితే